హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసామంటే రైస్, చపాతీ, రొట్టి ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇలా చేసామంటే కానీ ఈజీగా అయిపోతుంది, త్వరగా ఉంటుందండి, బాగుంటుంది. ఎలా చేయాలో వీడియోలో పోదామండి. తోటకూర అంతా శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా ఫ్రై అవుతుందన్నమాట. కట్ చేసి పక్కన పెట్టేసుకుని బ్యాలండి, కందిబ్యాలు కానీ శనగపప్పు కానీ పెట్టుకోవాలండి. అలా మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నానండి. నేను వచ్చేసి కందిబ్యాలు తీసుకున్నాను. ఆనియన్, పచ్చిమిరపకాయలు అండి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వచ్చేసి సాల్ట్ అండి. ఇంతేనండి ఆకుకూర ఫ్రై కావాల్సింది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసేసుకుందామండి. పోపు గింజలు వేసేసుకున్నామంటే, పోపు గింజలు అంటే ఏంటివి కదండి, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. అవి కొద్దిగా చిటపటలాడాక ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం అండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం దాంట్లోకి. వేసుకున్నాక కొంచెం అలా ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలు వేసేసుకుందామండి. చూడండి, ఆనియన్ వేసేసుకుంటున్నాను కదా. ఆనియన్ వేసుకున్నాక కొద్దిగా వేగిద్దామండి. కొంచెం వేగాక ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. దాంట్లోకి పసుపు వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిద్దామండి ఆనియన్ని. నేను వచ్చేసి ఇది కందిపప్పు పెట్టేటప్పుడు కొద్దిగా వేసానండి, అందుకే సాల్ట్ కొద్దిగా వేసాను. మీరు సరిపోయేంత వేసుకోనండి. ఆనియన్ మగ్గాయి కదండి. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. దాంట్లోకి ఆకుకూర వేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, చిన్నగా కట్ చేసామంటే త్వరగా మగ్గుతాయి కదా, అందుకే ఆకుకూర చూడండి అంత కనిపిస్తుంది. కొద్దిగానే అవుతుందండి ఆకుకూర మాత్రం అది. అందుకే నేను శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఉడకపెట్టి వేస్తానండి. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కతూరి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఆకుకూర కూడా ఫ్రై అయిపోయింది. కొద్దిగా అయ్యింది చూడండి. ఫ్రై అయినాక ఇప్పుడు మనము కందిపప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి, కందిపప్పు వేసేసుకుందామండి. మీరు కందిపప్పు లేకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అవి కూడా అంతా మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకుందామండి. అంతేనండి, ఎంతో ఇష్టంగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అండి. ఎంత ఈజీ కదండి. ఇది రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి మాత్రం సూపర్ అండి. ఒక్కతో ట్రై చేశారంటే మీరు ఎప్పుడు ఇలానే కావాలంటారు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా షేర్ చేయండి, మర్చిపోద్దండి.